ఈరోజు మంచిగా కొబ్బరి మసాలా వేసి మునక్కాయ వంకాయతో ఒక కర్రీ చేశాను. సూపర్ టేస్ట్ అసలు. రెసిపీ చెప్తా, మీరు ఫాలో అయిపోండి. ఉల్లిపాయలు, టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు కూడా గుత్తి వంకాయ టైప్లో తరుక్కొని పక్కన పెట్టుకోండి. అలాగే మన మునక్కాయలు కూడా. ఇప్పుడు చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్లో మిరియాలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, సోంపు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నీళ్లు కలుపుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే కర్రీ పౌడర్ అనమాట. ఈ కూర కారం కూడా నేను చేసుకున్నాను. ఈ కర్రీ పౌడర్ అనేది అది ఎలా చేశాను అనేది రెసిపీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా సోంపు, నెక్స్ట్ వచ్చేసి మన ఉల్లిపాయలు, అలాగే టొమాటోలు వేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మన కూరగాయలు అనమాట. అదే మనం కట్ చేసుకున్న మునక్కాయ ఉంది కదా, మునక్కాయ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకొని తర్వాత మన వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి మీకు తెలిసిందే కదా. ఇవి రెండు మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న ఆ కొబ్బరి పాలు పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని మరగనివ్వండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఉప్పు వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసి ఇంకో 5 నిమిషాలు దగ్గర పడేంత వరకు మరగనిచ్చి వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ టేస్ట్ అసలు. ఎంజాయ్ చేసి ఎలా ఉందో చెప్పండి.